డియర్ స్టూడెంట్స్ అండ్ రాబోయే ఉపాధ్యాయ మిత్రులకి స్వాగతం. రెండవ విభాగం నుంచి మనం ధ్వని అంటే ఏంటో నేర్చుకున్నాం, వర్ణం అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు అచ్చులు అంటే ఏంటో నేర్చుకున్నాం. గతంలో అడిగినటువంటి అచ్చులు అనగా అని ఇచ్చేసి ఈ క్రింది వల్ల సరైనది సరికాంది. అప్పుడు అచ్చులకు మరొక పేరు స్వరాలు. మరొక పేరు ప్రాణాలు. మరొక పేరు నాదాలు. అచ్చులు. అయితే వీటికి ఆ పేర్లు ఎలా వచ్చాయి అని చూసినట్టుంటే, స్వయం రాజంతే స్వరాహ, స్వయంగా పలకబడేవి ఏవైతే ఉన్నాయో వర్ణాలు, దానినే స్వరాలు అంటారు. అంటే ఆ నుంచి అవు వరకు ఉన్నటువంటి స్వరాలు ఉన్న వర్ణాలు లేదా వాటినే స్వరాలు అంటాం. స్వయంగా పలుకుతాయి. ఉదాహరణకి ఆ అనేది ఎవరి మీద ఆధారపడలేదు కాబట్టి ఆ అనేది స్వయం రాజంతే వర్ణ, అంటే స్వయంగా ఏదైతే ఉచ్చరిస్తామో, ఏవైతే మాట్లాడుతామో దాన్నే స్వరాలు అన్నాం. మరి ప్రాణాలు అంటే ఏంటి సార్ అని అడిగితే, ఇక్కనేటువంటి అల్లుకి ఆ అనేటువంటి అచ్చు చేరి అది క అనేటువంటి అక్షరంగా మారు. అంటే ఇక్కనేది హల్లు, హల్లుతూ ఉన్నటువంటి దీన్ని ఆనే అచ్చు కలిగిన తర్వాత ఈ ఇకిక్ ఇపిక్ ఇది అనలేం కాబట్టి అందుకే ఈ ప్రాణాలు ఈ ఆని చవ్వాలకు ఉన్నటువంటి ఈ కా మీదకి చేస్తే అప్పుడు అది ప్రాణులు అయింది కాబట్టి దీన్ని ప్రాణాలు అంటారు. మరి నాదాలు అంటే ఏంటి అంటే, నాదాలు అంటే సులువుగా నాద తంత్రాల ద్వారా స్థానకరణ ప్రయత్నాలు లేకుండా ఉచ్చరిస్తాం కాబట్టి దీన్ని నాదాలు అంటారు. మరి అచ్చులు అంటే ఏంటంటే అచ్చుతో అంతమవుతాయి కాబట్టి మనకి అజంతాలు అంటాం. అచ్చు ప్లస్ అంత అజంత. అచ్చు ప్లస్ అంత అజంత జస్ట్ వస్తుంది. అజంత భాష అంటారు. తెలుగును అజంత భాష అంటారు. ఉదాహరణకి అప్పారావు, అప్పలమ్మ. అప్పారావులో ఇవ్వు ప్లస్ ఊ ఉంది, అప్పలమ్మలో ఇవ్వు ప్లస్ ఆ ఉంది, వెంకట్రావులో ఇవ్వు ప్లస్ ఊ ఉంది. ఇలా తెలుగు అక్షరాలు అంటే ఆ నుంచి అవ్వు వరకు అంతమయ్యేటువంటి స్వరాలతో అంతమైనటువంటి భాషనే అచ్చులు అంటాము. ఇది అజంత భాష. ఇది ఒకటే. రెండవది మహేశ్వరుని సూత్రాల ప్రకారం, మహేశ్వర సూత్రాలు 14 సూత్రాల్లో అచ్చులు 4 సూత్రాలు ఉన్నాయి. అందులో ఐ ఉన్ అందులో మొదటి పాములో ఆ, 4వ సూత్రంలో ఇచ్ అనేది ఉంది కాబట్టి ఈ 4 సూత్రంలో ఉన్నటువంటి చివర అచ్చు ఇచ్చు, ఈ మహేశ్వర సూత్రంలో 14 సూత్రాల్లో ఉన్నటువంటి మొదట అక్షరం ఆ కాబట్టి అందుకే అచ్చులు అనేటువంటిది ఏర్పడడం జరిగింది. ఆ విధంగా మనకి ఈ క్రింది వల్ల సరైనది సరికాంది అనేటప్పుడు అచ్చులకు మరొక పేరు ఏంటంటే స్వరాలు అంటారు, ప్రాణాలు అంటారు, నాదాలు అంటారు, అచ్చులు అంటారు అనే సంగతి మనం తెలుసుకోవాలి. ప్రతిదీ కూడా మనం కాంపిటేటివ్ మైండ్లోనే మనం చదవాల్సిన అవసరం ఉంది. రెండోది హల్లులు. ఈ హల్లులు 5వ సూత్రంలో ఉన్నటువంటి హా నుంచి హా నుంచి 14వ సూత్రంలో ఉన్నటువంటి ఇల్లే అనేటువంటి చివర హల్లు ఇల్లే, ఈ రెండు కలిపి హల్లులు వచ్చాయని మన మహేశ్వర సూత్రాలు చెప్తున్నాయి. ఇక్కడ బిడ్డలు అడుగుతాడంటే, మహేశ్వర సూత్రాలు ఈ క్రింది వాళ్ళలో ఎన్ని అని అడుగుతాడు. మహేశ్వరుడి యొక్క డమరకం నుంచి పుట్టినటువంటి శబ్దాలనే మహేశ్వర సూత్రాల ద్వారా
మనకి ఈ అచ్చులు హల్లులు పుట్టాయనేటువంటి ఒక వాదం ఉంది. కాబట్టి హల్లులకి మరొక పేర్లు సరైనది ఏది సరికానిది అని అడిగేటప్పుడు హల్లులకి మరొక పేరు వ్యంజనాలు. వ్యంజనాలు అంటే ఆధారం, వ్యంజనం అంటే ఆధారం. దేని మీద ఆధారపడతారయ్యా అంటే అచ్చుల మీద ఆధారపడతాడు కాబట్టి దీనికి వ్యంజనాలు అని పేరు. ఎలా ఆధారపడతాడు అంటే ఇక్కు ప్లస్ అనేది ఆ నుంచి అవ్వు వరకు కూడా ఈ 16 మంది మీదకి వీళ్ళు ఆధారపడతాడు కాబట్టి దీన్ని వ్యంజనాలు అంటారు. అంటే హల్లులు అనేది మనకి అచ్చుల మీద ఆధారపడేటువంటి ధ్వనులు అనమాట. అయితే గతంలో బిట్టు అడిగాడంటే హల్లు డాష్ అని అడిగాడు. ఇది కూడా బిట్టేనా సార్ అంటే ఇది కూడా బిట్టే. హల్లు ఒకటి పుల్లు హల్లుతో ఉంటుంది అనేటువంటి సంగతి మనం కాంక్రీట్లో అబ్జర్వ్ చేయవలసినటువంటి అవసరం. హల్లు పుల్లు హల్లుతో ఉంటుందనే సంగతి మనకి తెలియాలి. ఇంకా వ్యంజనాలకి మనకి ఇంకా ఏమని పేరుస్తారంటే ప్రాణాలు అని అర్థం. ఇందాకేమో ప్రాణాలు అన్నాం, ఇప్పుడు ఆ ప్రాణాలు ఒక జీవిలో పోస్తే ప్రాణులు అయినాయి. ప్రాణులన్నా వ్యంజనాలన్నా హల్లులన్నా ఒకటే. హల్లులు మనకి మహేశ్వర సూత్రంలో ఉన్నటువంటి 5వ సూత్రంలో మొదటి అక్షరమైన హ, 14వ సూత్రంలో ఉన్నటువంటి చివర హల్లు ఇల్లు అనేటువంటి ధ్వనులతో మనకి ఇవి హల్లులు అనే ఏర్పడ్డాయనే సంగతి మనకు తెలియాలి. ఇక తర్వాత అచ్చులు హల్లులు అనేది మనకి కింద వల్ల సరైన అంశం ఏది సరికాని అవసరం ఏదని అడుగుతాడు, లేదా అట్లా వేరొక పేర్లు ఏంటని అడుగుతాడు అని జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉంది. ఇక తర్వాత అక్షరాలు అయినాక ధ్వని అంటే ఏంటో తెలుసుకున్నాం, వర్ణం అంటే ఏంటో తెలుసుకున్నాం, అచ్చు అంటే ఏంటో తెలుసుకున్నాం, హల్లు అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఉభయాక్షరం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఉభయాక్షరాలు అంటే పూర్ణ స్వరం, అర్ధస్వరం, విసర్గ. ఈ విసర్గ సంస్కృత భాష నుంచి వచ్చింది. ఈ అరసున్న మన ప్రాచీన గ్రాంధిక భాషలో ఉంది. సున్నా కూడా పూర్ణ బిందువు, అర్ధ బిందువు, విసర్గ అంట. అంటే ఇవి అచ్చులతోని హల్లులతోని ఉంటాయనే సంగతి మనకి తెలియాలి. ఈ తర్వాత అక్షరం అంటే నైతత్వ సమాసం. క్షరం అంటే నాశనం, అక్షరం అంటే నాశనం కానిది అని అర్థం. అయితే క్షరం అంటే నాశనం, అక్షరం అంటే నాశనం కానిది అంటే ఈ అక్షరాలు అనేది చిహ్నాలతోని మనకి ఏర్పడ్డాయి. ఈ చిహ్నాలు అనేవి ఆ ధ్వనుల్ని ఉచ్చరించడం ద్వారా ఆ భాషకి మనకి భాష ఏర్పడింది అనేటువంటి అంశాన్ని మనం పరిశీలించగలరా. అసలు అక్షరం అంటే ఏంటంటే ఉదాహరణకి స్త్రీ అనేటువంటిది ఒక అక్షరం. ఈ స్త్రీ అనేటువంటి ఒక అక్షరంలో ఖచ్చితంగా అక్షరం అవ్వాలి అంటే ఒక అచ్చు కనీసం ఉండాలి. ఒక అచ్చు ఖచ్చితంగా ఉండాలి. ఒక అచ్చు అంటే ఆ నుంచి అవ్వు వరకు ఏదో ఒక అచ్చు మాత్రం ఖచ్చితంగా ఉన్నదాన్నే అక్షరం అంటారు. మరి ఇప్పుడు మనకి క, ఖ అనేటువంటిది ఇవన్నీ ఉన్నాయి కదా మాస్టర్ అని మీకు డౌట్ రావచ్చు. ప్రతి దాంట్లో కూడా పుల్లు హల్లు అయినటువంటి ఇక్కకి ఆ చేరి మనకి ఒక అచ్చు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దాన్ని అక్షరమాల. అక్షరాలన్నీ ఒక మాలగా పూజిస్తాం కాబట్టి అక్షరమాల. వర్ణం అంటే కనిష్ట అర్ధభేదక శక్తి కలిగిన దాన్నే వర్ణం అంటాము, దాన్నే ధ్వని అంటాం. ఇక శ్రీ అనేటువంటి అక్షరంలో ఇష్, ఇత్, ఇవ్, ఈ సకార సత్వగుణానికి, రకార తమోగుణానికి, రకార రజోగుణానికి ప్రతీకే స్త్రీ. ఇందులో 4 ధ్వనులు ఉన్నాయి. 4 ధ్వనులు ఉన్నాయి. 4 ఒక అచ్చు ఉంది,
ఒక అచ్చు ఉంది, 4 వర్ణాలు ఉన్నాయి, 4 వర్ణాలు ఉన్నాయి, 4 వర్ణాలు ఉన్నాయి, 3 హల్లులు ఉన్నాయి, 3 హల్లులు ఉన్నాయి, ఒక అక్షరం ఉంది. ఎందుకంటే ఇలా ఎడదీయాలి, మనకి తెలంగాణ గవర్నమెంట్లో కానీ అలాగే మన స్టేట్ గవర్నమెంట్లో కానీ మన వచ్చినటువంటి డిఎస్సి బిట్టు ఎలాగంటే లక్ష్మి అనేటువంటి పదాన్నిలో ఇక్ష్మి అనేటువంటి అక్షరాన్ని విడదీయండి అనే కరెక్ట్ ఆన్సర్ ఏదో గుర్తించమన్నారు. అప్పుడు మనం ఇక్ ప్లస్ ఇస్ ప్లస్ ఇన్ ప్లస్ ఈ అని గుర్తించాలి. అప్పుడే లక్ష్మి అవుతుంది. ఒక్కోసారి ఏం చేస్తాడంటే ఈ మార్చేసి ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఇది మనకి అక్షరం అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అన్ని ధ్వనులు వర్ణాలు కావు, వర్ణాలన్నీ ధ్వనులే. అన్ని వర్ణాలు అక్షరాలు కావు, అక్షరాలన్నీ వర్ణాలే. కాబట్టి అక్షరాలన్నీ కూడా పదాలు, పదాలన్నీ కూడా వాక్యాలు, వాక్యాలన్నీ కూడా పేరాలు, పేరాలన్నీ కూడా పేజీలు, పేజీలన్నీ కూడా గ్రంథాలు, గ్రంథాలన్నీ కూడా మహాగ్రంథాలు అవుతాయని మనకి తెలుసుకోవాలి. మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం.